నిన్న పొద్దు నుంచి కొద్దిగా పవర్ సప్లై ఇబ్బంది ఉంది. దాదాపు అనుకున్న దానికంటే మచిలీపట్నం ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున గాలులు రావడం జరిగింది. రాత్రి వర్షం తక్కువ ఉన్నా సరే విపరీతం గాలులు ఉండటం వల్ల చాలా ప్రాంతాల్లో పవర్ డిస్టర్బెన్స్ వచ్చింది. కొన్ని చోట్ల ప్రమాదాలు చూసా మేము కూడా పవర్ని షట్ డౌన్ చేయడం జరిగింది. వాళ్ళ పొద్దున్న మంత్రి గారితో మాట్లాడిన తర్వాత కొన్ని చోట్ల ఇబ్బందిగా ఉందని చెప్పగానే ఇమీడియట్గా ఇక్కడ రావటం, మా డైరెక్టర్ గారు వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొని వచ్చాము. ఇంకా 25,000 ఇళ్ళకి కరెంట్ ఇవ్వాల్సింది ఉంది. పొద్దున 10 ఇద్దాం అనుకున్నాము. కొద్దిగా వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల ఇంకో గంట టైం పట్టేటట్టుంది. అవి కూడా తొందరగానే రెక్టిఫై చేస్తాము. దాదాపు మీకు మచిలీపట్నం కానీ, గుడివాడ, ఉయ్యూరు అన్ని చోట్ల కూడా 52 సబ్స్టేషన్స్ ఉంటే అందులో 22 రెక్టిఫై చేసాము. ఇంకో 12 సబ్స్టేషన్స్లో పవర్ ఇవ్వాల్సి ఉంది. అది ఇంకో గంటలో ఇచ్చేస్తాము. అట్లానే 471 11 kV ఫీడర్స్ ఉన్నాయి. అవి కూడా మొత్తం రెక్టిఫై చేసాం. ఇంకొక 23 మాత్రమే ఉన్నాయి అనమాట. బాగా విపరీతంగా గాలి ఉండటం వల్ల రాత్రి చేయలేకపోయాం. ఇప్పుడు మొదలుపెట్టి అన్నీ కూడా కంప్లీట్ చేసేస్తున్నాము. రాష్ట్రం మొత్తం మీద పవర్ సప్లై మధ్యాహ్నం 2 పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా చేస్తాం. ముఖ్యంగా మచిలీపట్నం, బాపట్ల, ఒంగోలు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా రెయిన్, విండు రెండు ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ కొద్ది ఆలస్యమైంది. అవన్నీ కూడా రెక్టిఫై చేస్తున్నాం. ఇటు పక్క నర్సాపురం కానీ, భీమవరం, కాకినాడ ఈ ప్రాంతాలన్నీ కూడా ఎక్కడైతే తీరం దాటి ప్రాబ్లం ఉందో అన్నీ కూడా ఉదాహరణ తర్వాత ఒకటి రెక్టిఫై చేసుకుంటూ వస్తున్నాము. రాత్రి 12:30 తీరం దాటిన తర్వాత 2 లోపల మొత్తం రెక్టిఫై చేసాం. మళ్ళీ 2 తర్వాత 4 దాకా విపరీతమైన గాలులు వచ్చడం వల్ల మళ్ళీ వాంటెడ్గానే మేము మళ్ళీ యాక్సిడెంట్స్ని అవాయిడ్ చేయడం కోసం, యాక్సిడెంట్ల వల్ల మళ్ళీ జనం ఇబ్బంది పడతారనే దానికోసం పొద్దున 6 దాకా మళ్ళీ పవర్ షట్ డౌన్ చేసి మళ్ళీ ఇప్పుడు బిగిన్ చేస్తున్నాం అన్ని చాటు ఇవ్వడం కోసం. ఖచ్చితంగా ఇవాళ మధ్యాహ్నం 2 పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కరెంట్ని ప్రజలకు అందిస్తాము. యాక్సిడెంట్లు నివారించడం కోసమే పవర్ షట్ డౌన్ చేయడం తప్పక మిగతా కారణాలు ఏమి లేవు. అన్నీ కూడా రెక్టిఫై చేసి ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. సార్, కూలిపోయిన స్తంభాలను మళ్ళీ పునరుద్ధరించడానికి సుమారు ఎన్ని స్తంభాలు దగ్గర ఉన్నాయి? దాదాపు మన కృష్ణా డిస్టిక్ వచ్చేసరికి 98 స్తంభాలు ఇక్కడ పోయినాయి. అవినిగడ్డ అదే నాగాయలంకలో 35 స్తంభాలు పడినాయి. ఇవన్నీ కూడా స్తంభాలు కానీ, కండక్టర్ కానీ, మెన్ కానీ అందరూ కూడా రెడీగా ఉన్నారు. అన్నీ ఉదాహరణ తర్వాత ఒకటి మొదలు పెట్టుకుంటూ వెళ్తున్నాము. అన్ని రాత్రిపూట చేయలేం కాబట్టి పని కొద్దిగా స్లో డౌన్ చేసాము. చేసేటప్పుడు పవర్ చేసేటప్పుడు ఏంటంటే పోల్ టు పోల్ కూడా పెట్రోలింగ్ చేసి చేయాలి. ఎట్లా పడితే అట్లా చేస్తే మళ్ళీ యాక్సిడెంట్స్ అవుతుంటాయి, పవర్ షాక్స్ ఉంటాయి. అవన్నీ జాగ్రత్తగా తీసుకోవాలి కాబట్టి పెట్రోలింగ్ చేసుకుంటా, ఉదాహరణ తర్వాత పెట్రోలింగ్ చేసుకుంటా మొత్తం ఇవాళ మధ్యాహ్నం 2 పూర్తి స్థాయిలో రెక్టిఫై చేస్తాం. ఇక్కడ మన డైరెక్టర్ గారు ఒకరిని ఇన్ఛార్జ్ చేసాం, మురళీకృష్ణ గారిని. ఆయన ఇక్కడ ఉండి మొత్తం పర్యవేక్షణ చేసి అంతా రెక్టిఫై అయిన తర్వాత ఆయన మళ్ళీ బయటకు వచ్చేస్తారు. అవును, యాక్సిడెంట్స్ విపరీతంగా ఉంది, ప్రాబ్లం ఉంది. యాక్సిడెంట్స్ జరగకూడదు, యాక్సిడెంట్ అవాయిడ్ చేయడం కోసం పవర్ షట్ డౌన్ చేసాము. ఎక్కడైతే చెట్లు పడ్డాయో అక్కడ కొన్ని చోట్ల చెట్లు పడి పవర్ కట్ అవ్వడం జరిగింది. అవన్నీ కూడా రెక్టిఫై చేస్తున్నాము. మొత్తం రెక్టిఫై చేస్తున్నాం. ఇవాళ మధ్యాహ్నం 2 అయిపోయింది. మనం